మారుతి సుజుకి జెన్ 2008 మోడల్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ పెట్రోల్ కార్ అయితే సేల్కి వచ్చింది. ఇలాంటి కార్స్ వల్ల స్క్రాప్ డీలర్స్ ఆ పార్ట్స్ అన్ని తీసి అమ్మేసుకుని కోట్లు సంపాదించి కోటల్ లాంటి ఇల్లు కట్టుకుంటున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ కార్స్. మీ అందరికీ తెలుసు, మనం ఈ ఛానల్లో లో బడ్జెట్ కార్స్ని పోస్ట్ చేస్తూ ఉంటాం. అందులో 50,000 కంటే తక్కువ కాస్ట్ ఉన్న కార్స్ని అయితే మేము ఇందులో ఎక్కువగా పోస్ట్ చేయడం జరుగుతుంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఎప్పుడు నేను మీకోసం తీసుకొచ్చినట్టే ఇవాళ కూడా ఒక లో బడ్జెట్ కార్ని అయితే మీకోసం తీసుకొచ్చాను. మంచి కారు. దాని గురించి మనం డిస్కస్ చేయడానికంటే ముందు నా రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీళ్ళని ఎక్కువ మందికి మా వీడియోస్ని షేర్ చేయండి. సో దాట్ ఎవరైనా లో బడ్జెట్ కార్స్ కోసం చూస్తూ ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ మీ దగ్గర ఏమైనా ఓల్డ్ కార్స్ ఉన్నా కూడా మా వాట్సాప్ నెంబర్, మీ కార్ డీటెయిల్స్ సెండ్ చేయండి. నేను మీరు పంపించిన డీటెయిల్స్ని బేస్ చేసుకొని రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఒక వీడియోని అయితే చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కాకినాడ అయోధ్య నగర్ నుంచి మారుతి సుజుకి జెన్ 2008 మోడల్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ పెట్రోల్ కార్ అయితే సేల్కి వచ్చింది. థర్డ్ ఓనర్ బండి, బట్ చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేశారు ఓనర్. స్క్రీన్ మీద చూడొచ్చు మీరు కార్ ఫొటోస్. పెయింట్ కూడా మీకు ఎక్కడ ఫేడ్ అవ్వలేదు, అంత నీట్గా మెయింటైన్ చేశారు. ఇక డాక్యుమెంట్స్ సంబంధించి అండ్ ఫర్దర్ డీటెయిల్స్ మీరు ఏం తెలుసుకోవాలన్నా కూడా ఓనర్తో డైరెక్ట్గా మాట్లాడండి. నంబర్ నేను షేర్ చేస్తాను. ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం 50,000 రూపాయలు మాత్రమే. 50,000 రూపీస్కే మీరు ఈ బండిని పర్చేస్ చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ కారు మారుతి సుజుకి జెన్ 2008 మోడల్ పెట్రోల్ కారు. థర్డ్ ఓనర్ బండే కానీ చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేశారు. కేవలం 50,000 రూపాయలు మాత్రమే. 50,000 అంటున్నారు ఓనర్. ఇది కోటెడ్ ప్రైస్, ఆయన చెప్తున్న ప్రైస్. మీరు బండి దగ్గరికి వెళ్ళండి, ప్రాపర్గా చెక్ చేయండి, ఇన్స్పెక్ట్ చేయండి, అంతా కరెక్ట్గా ఉంది అన్నట్టయితే ఓనర్తో మాట్లాడండి. నెగోషియేట్ చేయడానికి ట్రై చేయండి. మీకు కంప్లీట్ రైట్ ఉంది, మీరు నెగోషియేట్ చేయొచ్చు. ఒకవేళ ఓనర్ ఒప్పుకొని కొద్ది గొప్ప తగ్గిస్తే డెఫినెట్లీ అది కూడా మీకు సేవ్ అవుతుంది కదా. ఫ్రెండ్స్, నేను కొత్తగా యూజ్డ్ కార్ సంబంధించినటువంటి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ల్యాక్స్ పెట్టి కొనడానికి, అంటే ప్రీమియం కార్స్, లగ్జరీ కార్స్, తర్వాత ఒక మిడ్ రేంజ్ సెగ్మెంట్ కార్స్ని ప్రమోట్ చేయడానికి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మరి నేను యూజ్డ్ కార్స్ ఛానల్ పెట్టి ఆడియన్స్కి ఏం అందించబోతున్నాను అనేటటువంటి ఒక ఆలోచనలోంచి పుట్టుకొచ్చింది మా ఈ ఛానల్. కార్స్ అండర్ 50K. సో 50,000 లోపు ఒక సెకండ్ హ్యాండ్ బైక్ కాస్ట్ కంటే, ప్రైస్ కంటే తక్కువలో కార్స్ని మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి అందించగలమా అనేటటువంటి ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే మా ఈ ఆర్ఎస్ కార్స్. ఓకే, అండ్ దీనికి సంబంధించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సింపుల్గా షార్ట్గా చెప్పేస్తాను. మనం ఎప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేసినా కూడా ఏదో ఒక కామెంట్ నెగిటివ్గా వస్తూ ఉంటుంది. సో రీసెంట్గా నెగిటివ్ కామెంట్ కాదు, కానీ నెగిటివ్ అని చెప్పలేం కంప్లీట్లీ, బట్ పార్షియల్లీ ఐ ఫెల్ట్ ఇట్ నెగిటివ్. ఒక ఇమేజ్ని అయితే నేను మీతో షేర్ చేస్తాను, చూడండి స్క్రీన్ షాట్. అందులో ఏమని చెప్పబడిందంటే, 30,000 రూపాయలు నేను కారు కొంటే ఒక 15,000 రిజిస్ట్రేషన్కి, తర్వాత 3,000 ఇన్సూరెన్స్కి, 2,000 నేమ్ ట్రాన్స్ఫర్కి, ఇలా టోటల్గా ఇంకొక 20,000 డాక్యుమెంట్స్ కోసం ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. 30 + 20 50,000 అవుతుంది. ఇక ఈ కార్ నేను స్క్రాప్కి వేస్తే నాకు వచ్చేటటువంటి అమౌంట్ ఓన్లీ 12,000 మాత్రమే అని చెప్పేసి ఒక కమెంట్ పెట్టారు ఒక ఆయన. సో ఆయన ఇంటెలిజెన్స్, ఆయన తెలివికి నా హ్యాట్స్ ఆఫ్. నా క్వశ్చన్ ఏంటంటే, మనం ఇవాళ 30,000 పెట్టి కారు కొంటే దాన్ని రేపే అమ్మేస్తామా? ఐ గోయింగ్ టు సెల్ ఇట్ టుమారో ఇట్ సెల్ఫ్. అలా చేస్తే అది ఖచ్చితంగా మనకు లాసే. ఇవాళ నేను 50,000 పెట్టి రేపు 12,000 దాన్ని అమ్ముతున్నాను అంటే ఖచ్చితంగా ఐ విల్ బికమ్ ఏ ఫూల్. కానీ మనం 30,000 పెట్టి 50,000 పెట్టి కారు ఎందుకు రెడీ చేసుకుంటున్నాము అంటే, మన అవసరాలని తీర్చుకోవడానికి. మనం ఒక యూజ్డ్ కార్ కొంటాం, చాలా తక్కువ అమౌంట్లో దాన్ని రెడీ చేసుకున్నాం. దాన్ని ఇమీడియట్లీ మనం సేల్ చేయం, దాన్ని మనం వాడతాం. మన ఫ్యామిలీ మెంబర్స్కి డ్రైవింగ్ నేర్పిస్తాం. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు అన్నిట్లో ఎవరుంటే వాళ్ళు ఈజీగా డ్రైవింగ్ నేర్చుకుంటారు. ఆ కారు మన దగ్గర ఉంది కాబట్టి. దాని తర్వాత అది కంప్లీట్గా నిలబడిపోతుంది. ఒక కారు స్క్రాప్కి వేయాల్సినటువంటి కండిషన్ వచ్చిందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us అండర్స్టాండ్, స్క్రాప్కి వెళ్ళే కార్స్ ఎలాంటివి, ఫిట్గా లేవు, రోడ్డు మీద తిరగడానికి అన్ఫిట్, లాంటి కానీ మనం స్క్రాప్ చేయాలి. అనవసరంగా ఎందుకు స్క్రాప్ చేయడం? బండి బాగుంది, రోడ్డు మీద నడవడానికి ఫిట్గా ఉంది, మనం యూజ్ చేయొచ్చు కదా. నేను చూస్తున్నాను చాలా వెహికల్స్, కొత్త మోడల్ కార్స్ వచ్చాయనో, లేదంటే చాలా రోజులు మూలుగు పడేసినామనో వాటిని స్క్రాప్ పంపించేస్తూ ఉంటారు. బండి బాగుంటుంది. ఇలాంటి కార్స్ వల్ల స్క్రాప్ డీలర్స్ ఆ పార్ట్స్ అన్ని తీసి అమ్మేసుకుని కోట్లు సంపాదించి కోటల్ లాంటి ఇల్లు కట్టుకుంటున్నారు. అది మనకు తెలియదు. అలాంటి కార్స్ అనవసరంగా మనం స్క్రాప్ చేయడం కంటే
ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, లో బడ్జెట్లో కార్స్ కోసం చూసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకుంటారు, వాళ్ళ అవసరాలు తీరుతాయి. సో మనం ఒక యూజ్డ్ కార్ కొని దాని మీద ఒక 10,000 5,000 ఖర్చు పెట్టి దాన్ని రెడీ చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు నడుపుతాము. ఫైనల్గా అది స్క్రాప్కి వచ్చే రోజుకి మనం దాన్ని వాడేసి ఉంటాం బ్రదర్. దాన్ని వాడేసి ఉంటాం మనం అంతగా. మనం ఇమీడియట్లీ దాన్ని సేల్ చేయట్లేదు కదా. ఉం? ఒక వెహికల్ తీసుకొని మనం రెంట్కి ఒక 30 కిలోమీటర్లు ఎక్కడికైనా వెళ్ళాలంటే కనీసం ఒక 3,000 మనం రెంట్ కట్టాల్సిందే దానికి. మనం సొంత కారు ఉంటే వితౌట్ ఎనీ కాస్ట్ మనం తిరగచ్చు కదా పెట్రోల్ పోయించుకొని. సో దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇంకా దీని గురించి ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. సో ఆడియన్స్లో ఏదైతే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందో దాన్ని క్లియర్ చేద్దామని చూస్తున్నాను. ఏది ఏమైనా ఫ్రెండ్స్, మీకోసం నేను లో బడ్జెట్ కార్స్ని అయితే తీసుకుని వస్తూనే ఉంటాను. మరి అలాంటి కార్స్ సంబంధించిన అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీలైనంత ఎక్కువ మందికి మా వీడియోస్ని షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి కార్స్తో నేను మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా టాటా, బాయ్ బాయ్.